వాడవాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నానని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం నగరంలో మంత్రి బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని 57వ డివిజన్ రమణగుట్ట, వికలాంగుల కాలనీ, బురాన్పురం పలు ప్రాంతాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారుల వద్దకు నేరుగా వెళ్లి పువ్వాడ అందజేశారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ప్రజలు తెలిపిన విద్యుత్ సమస్య, రోడ్లు, మురుగు కాల్వల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, సూడా చైర్మన్ విజయ్ కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ శ్వేత, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఖమ్మం నగరంలో జనవరి 1వ తారీఖు నాడు మొదలుపెట్టిన వాడవాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా ఈ వాడకి వెళ్లి ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తూ దాంతో పాటుగా స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకునేదానికి, దాంతో పాటుగా ప్రభుత్వం నుంచి వచ్చే వాళ్ళకు వచ్చే ఆర్థిక సహాయ సహకారాలను కూడా డైరెక్ట్గా ప్రజలకు అందించే కార్యక్రమాన్ని కూడా వాడవాడ పువ్వాడ కార్యక్రమం ద్వారా చేస్తూ ఉన్నాం. గతంలో ఇంటింటికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమం ఏదైతుందో దాన్ని వాడవాడ పువ్వాడలో మెర్జీ చేసి వాళ్ళ అన్ని వార్డుల్లో తిరుగుతూ వాళ్ళకు వచ్చిన చెక్కుల్ని కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని వాళ్ళ ఇళ్ల దగ్గరనే వాళ్ళకి పంచుతూ ఉన్నాం. దాంతోపాటు స్థానికంగా ఉన్న సమస్యలను కూడా తెలుసుకుంటూ ప్రజలకి వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు, దాంతోపాటుగా కమ్యూనిటీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తెలుసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. వాడవాడ పువ్వాడ కార్యక్రమానికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించి కేటీఆర్ గారు